నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కాళేశ్వరం నివేదికపై ఇవాల్టి మంత్రివర్గ సమావేశంలో చర్చ. తదుపరి చర్యలపై సిఐడికి బాధ్యతలు అప్పగించే అవకాశం. అవయవ దానంలో దేశంలో అగ్రస్థానంలో నిలిచిన తెలంగాణ. బ్రెయిన్ డెడ్ కేసులు వృధా కాకూడదన్న మంత్రి దామోదర. మురికి కూపంలా మారుతున్న హైదరాబాద్లోని గుర్రంగూడ రిజర్వ్ ఫారెస్ట్. జీవ వైవిధ్యం దెబ్బతింటోందని కాలనీవాసుల ఆందోళన. సృష్టి ఫెర్టిలిటీ కేంద్రం కేసులో కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు. దేశవ్యాప్తంగా శిశు విక్రయ ముఠాలతో ఉన్న లింకుల ఛేదనపై దృష్టి. ఓటరు జాబితాలో పేరు గల్లంతపై తేజస్వి యాదవ్కు నోటీసులు. ఎపిక్ ఐడి వివరాలు అందించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం. రష్యా నుంచి చమురు దిగుమతులపై అమెరికా సుంకాల ప్రభావం. భారత్పై ఏటా 96,000 కోట్ల భారం పడుతుందని నిపుణుల అంచనా. గాజాపై మరోసారి ప్రతీకార దాడులు నిర్వహించిన ఇజ్రాయెల్. 92 మంది చనిపోయినట్లు ప్రకటించిన పాలస్తీనా అధికారులు.